వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి పులివెందులో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. సీఎం చంద్రబాబు ప్రతి బహిరంగ సభలో సొంత కుటుంబీకులే వివేకాను చంపారని చెబుతున్నారని, దానిపై మీ స్పందన ఏంటని ఆమెను మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ సిట్ను ఏర్పాటు చేశారని, దోషులెవరనేది విచారణలో తేలకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని సునీత మండిపడ్డారు. తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని అంటున్నారని, కానీ తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆమె వెల్లడించారు. అయినా 700 మంది ఉన్న పెద్ద కుటుంబం తమదని, ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమని, దీని అర్థం ఒకరినొకరం చంపుకుంటామని కాదు, అది మా సంస్కృతి కాదు, మేము ఒకరినొకరం గౌరవించుకుంటాం. ఇది అర్థం చేసుకోవడానికి కొంతైనా మానసిక పరిపక్వత ఉండాలి. ఏటా మా కుటుంబ సభ్యులు ఒక చోట కలుసుకుంటాం. మాలాంటి కుటుంబం ఎక్కడా ఉండదని ఆమె అన్నారు. సిట్ నిరంతరం ఈ ఘటనపై పనిచేస్తోంది. ఈ బృందం నుంచి ఏ సమాధానం రాకుండా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన విచారణ ఎలా జరుగుతుంది? చాలా నెగిటివ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం సబబు కాదు. జగన్ సీఎం కావాలని మా నాన్న బాగా కష్టపడ్డారు. ఆయన బతికున్నప్పుడు ఎలా గౌరవించారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. సిట్ను స్వతంత్రంగా పనిచేయనివ్వండి అని విజ్ఞప్తి చేశారు. హత్యా ఘటనపై సునీత అభిప్రాయం ఏంటని విలేకరులు ప్రశ్నించగా, ఈ సమయంలో నా అభిప్రాయాలతో సంబంధం లేదు. పెద్దవాళ్లే ఊహాగానాలు వ్యాప్తి చేస్తుంటే దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుంది కదా. లేఖలో ఉన్న చేతిరాత ఫోరెన్సిక్ నివేదికలో తేలుతుంది. నేను చెప్పడం సరికాదు అని బదిలిచ్చారు. సిబిఐ విచారణ అని జగన్ అంటున్నారు. మీరు అదే కోరుకుంటారా అన్న మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరగడం ముఖ్యం, అది ఏ సంస్థ అయినా సరే అని ఆమె అన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.